ప్రశ్నించే గొంతులను ప్రజల మనసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా లోపలికి అలో చేయాల్సిందిగా మరి పోలీస్ అధికారులను కూడా కోరుతూ జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంకమ్మ. మన శాసనసభ పక్ష నాయకులు బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికి ముందు ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మనందరి ప్రియతమ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశ ప్రజలను రక్షించడం కోసం పాదయాత్ర చేసి భారత్ జోడో పేరు మీద ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి, మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి, మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, ఠాక్రే గారికి, ఇతర పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మిత్రులారా, అత్యంత వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతంలో ఈరోజు అశేష జనవాహిలో ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టుకున్నాం. పెద్దలు రాహుల్ గాంధీ గారు మనందరితో మమేకమై మనందరి ఆశలు నెరవేర్చడం కోసం అనేక పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా రామప్ప దేవాలయంలో పూజలు చేసి మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి మన కోసం ప్రయాణమై వస్తూ ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలియంది కాదు, ఎంత రాజు ఎంత పెద్దవాడైనా ఎంత బలవంతుడైనా ప్రజల కోసం నిలబడతాం, గిరిజనుల కోసం నిలబడతామని కొట్లాడినటువంటి సమ్మక్క సారలక్క ప్రాంతానికి చెందినటువంటి ప్రజా సిబ్బందిగా, ప్రజాగా మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర సంపదని, ప్రజల వనరులు అన్నింటి కూడా ప్రజలకు పంచాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశలను నెరవేర్చడం కోసం ఈరోజు 6 గ్యారంటీల్ని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు 6 గ్యారంటీల్ని ప్రకటించారు. 6 గ్యారంటీలు ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకు పంచడం కోసమే. ప్రతి గ్యారంటీని ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఈ రాష్ట్ర సంపదనంతా ప్రజలకే పంచుతామని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొని వచ్చి గిరిజనులందరికీ పోడు భూములు పంచుతామని చెప్పిన చట్టాన్ని నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిందిగా ప్రతి గిరిజన సోదరుడు కూడా పిలిపిస్తా ఉన్నాం. మిత్రులారా, పెద్దలంతా కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడాల్సింది ఉంది. కాబట్టి పేదలకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి 5 లక్షలు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ప్రతి విద్యార్థి చదువుకోవటానికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్కూలు, అట్లాగే పెన్షన్స్ 4,000 రూపాయలు, రైతులకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ధాన్యానికి అదనంగా బోనస్గా క్వింటాలకి 500 రూపాయలు ఇచ్చేటువంటి గ్యారంటీస్ని ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలందరికీ తీసుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు విజయబేరి యాత్ర రామప్ప దేవాలయం సాక్షిగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మన సోదరీమణి, మన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియమ్మ ముద్దుల కూతురు
శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు మన మధ్యలో ఈ దండకారణ్యంలో తెలంగాణ బిడ్డలకు, ఆదివాసీలకు, గిరిజనులకు, బడుగు బలైన దళిత వర్గాలకు అందరికి కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలదని చెప్పడానికి మనందరి దగ్గరికి వచ్చి మొన్న సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాదు దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఏమైతే ఇచ్చిండ్రో పేదలకు చేర్చడానికి ఈ బస్సు యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చిండ్రు. వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా. మిత్రులారా, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం, తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. వచ్చిన తెలంగాణలో 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం, దళితుల కోసం, బలైన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, రైతుల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. మిత్రులారా, 10 సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు, విద్యార్థుల మీద అత్యాచారాలు, నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు, ఉద్యోగ నియామకాలు జరగలేదు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, అది బోడుప్పల్ కావచ్చు, లేకపోతే హైదరాబాదు నగరం కావచ్చు, ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది, అరాచకం తాండవిస్తుంది, అవినీతి రాజ్యం ఏలుతుంది, ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, అందుకే ఈరోజు వచ్చిన తెలంగాణను చెరపట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారి పరివారం ఈరోజు మన మధ్యలోకి వచ్చిండ్రు. మిత్రులారా, అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చెయ్యాలి. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అయితే సోనియమ్మ ఇచ్చింది, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం, ఈ ఆడబిడ్డల కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ నిరుద్యోగుల కోసం, ఈ రైతుల కోసం, ఈ మైనారిటీల కోసం, ఈ మహిళల కోసం వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు. మరి ఆ గ్యారంటీని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం ఉనికి కోల్పోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి, తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్న ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకున్న మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. మా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ 6 గ్యారంటీలను ఇవ్వడానికి వచ్చిండ్రు. వారు గ్యారంటీలను ఇచ్చిండ్రు. మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా ఇక్కడ 6 గ్యారంటీలు ఉన్నాయి. మిత్రులారా, ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మహిళలకు, ఇక్కడ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు, మా అమ్మలు, మా ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం సోనియమ్మ తెచ్చింది, మీకు ఇచ్చింది. ప్రతి ఆడబిడ్డకు, అత్తకో, కోడలకో, మామకో, లేకపోతే కొడుకునో అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ ఆడబిడ్డలకు 2500 ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు
మా ఆడబిడ్డలకందరికీ 2500 ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో వేయడానికి సోనియమ్మ మాట ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆనాడు కట్టెల పొయ్యితోటి పొగ ఊది ఊది ఆ పొగ గొంతులోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియమ్మ ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టనివ్వను అని దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఇచ్చింది. ఆ ఎల్ల కాంగ్రెస్ 400 మీకు సిలిండర్ ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ మీ దగ్గర 1200 వసూలు చేస్తుండు. అందుకే ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి అటక మీద పెట్టిన గ్యాస్ పొయ్యిని కిందికి దించడానికి మీ ఇంటికి 500కే సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక కల్లాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు ఇవ్వడానికి రైతులను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు 15,000, ఉపాధి కూలీలకు 12,000 ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది, పేదోళ్లకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు లేదు. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి మీ ఇంట్లో లైట్ వేసినా ఫ్యాన్ వేసినా 200 యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ ఇండ్లు లేవు, పేదలు కష్టపడుతుండ్రు. పెళ్ళైన ప్రతి యువకుడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇవ్వడానికి సోనియమ్మ మాట ఇచ్చింది. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది. అదేవిధంగా నిన్న చూసినాం, ప్రవళిక అని ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే, చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద 5 లక్షల రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, పేదలకు, వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసమో వైద్యం కోసమో ఎవరి మీద ఆధారపడకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చేయుత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే మిత్రులారా, ఈ 6 పథకాలను అమలు చేయాలి. మన జీవితాలలో వెలుగులు రావాలి, మన బ్రతుకులు బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం కోసం, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. పెద్దలు మా శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, ఇంకొక పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి మిత్రులారా? అక్క మనం ఏం చేయాలి? చెల్లి మనం ఏం చేయాలి? అమ్మ మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అనేటి వాళ్ళందరూ చేయి పైకెత్తండి. చేతి ఉన్నవాళ్ళు హస్తం పైకెత్తండి. ప్రతి ఒక్కరు వెనకాల కూడా అక్కడున్న యువకులు కూడా చేయి పైకెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీకు తెలుసు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు? ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? ఈమెనేనా? ఈమె మా అక్క తెలుసు కదా, సీతక్క. ఈడ ఎమ్మెల్యే సీతక్క. మళ్ళీ 50,000తోని సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపించాలి. భూపాలపల్లి నుంచి 20 ఏళ్ల నుంచి మీకు అండగా నిలబడి నష్టపోయి మీ కష్టాలలో మీకు అండగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సోనియమ్మ భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. వీళ్ళ ఇద్దరిని భూపాలపల్లి
ములుగు నియోజకవర్గాల నుంచి 50,000 మెజార్టీతోని మీరు గెలిపించాలి. సిద్ధమేనా? 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 జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. మన నాయకురాలు మనం ఉదయం నుంచి వేచి చూసి బస్సు యాత్ర ప్రారంభానికి విచ్చేసినటువంటి పెద్దలు प्रियंका गांधी जी, आपको हम आमंत्रित करते हैं, आप आके इधर इन लोगों को संबोधित करें. हम प्रियंका गांधी గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. గట్టిగా చప్పట్లతోటి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీని వాల్యూమ్ పెంచు. జరగండమ్మా. ట్రాన్స్లేషన్ కి దీని వాల్యూమ్ పెంచు. మేడం Translate from there. I just stand there and do that. Because sometimes you don't understand this. Shri Manikrao Thakre ji, actually, Shri Rahul Gandhi ji, Shri Manikrao Thakre ji, Shri Revant Reddy ji, Shri Bhatti Vikramarka ji, Shri Uttam Reddy ji, Shri Takka ji, श्री जन्ना रेड्डी जी, श्री पूनम प्रभाकर जी, श्री अजारुद्दीन जी, कोमटी रेड्डी वेंकट रेड्डी जी, कोडम वेरिया जी, मधु याक्षी गौड जी, श्री श्रीधर बाबू जी, श्री बलराम नायक जी, श्रीमती दीपा दास मुंशी जी और श्री जग्गा रेड्डी जी. मेरी प्यारी बहनों और भाइयों, आपका इस सभा में बहुत बहुत स्वागत. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ స్వాగతం, మీ అందరికీ నమస్కారం. आज जैसे हम यहाँ उतरे तो हम रामप्पा मंदिर पे गए और मैं आपको दिल से बताना चाहती हूँ कि इतना सुंदर मंदिर मैंने अपने जीवन में नहीं देखा है. ఇక్కడ మేము రాగానే రామప్ప మందిరం పోయినాం. చాలా అద్భుతమైన చాలా సుందరమైన మందిరం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये धरती एक पवित्र धरती है. यहाँ के शहीदों ने तेलंगाना के लिए बड़े बड़े बलिदान दिए. ఇది చాలా పుణ్యభూమి. ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. न्याय प्रिय लोगों की धरती है. ఇక్కడున్న ప్రజలందరూ న్యాయం కోరుతున్నారు. वीरों की धरती है. ఇది వీరుల భూమి. ఇది वीर श्रीकांताचार्य जी को मेरा नमन. శ్రీకాంతాచారిని నేను తెలంగాణ అమరవీరుని ఈరోజు తలుచుకుంటున్నాను. इन सब योद्धाओं ने आपके लिए एक बहुत बड़ा सपना देखा था. మీరందరూ కూడా ఒక పెద్ద తెలంగాణ అనే ఒక పెద్ద స్వప్నం చూసిండ్రు. ये सपना विकास का सपना था, रोजगार का सपना था और सामाजिक न्याय का सपना था. ఈ స్వప్నం, ఈ కళ ప్రగతి గురించి, ఉద్యోగాల గురించి, సామాజిక న్యాయం గురించి మీ స్వప్నం ఉండింది. आपने इस सपने पे भरोसा किया. आपने भरोसा किया पिछले चुनाव में कि बीआरएस आपका सपना साकार करेगी और आपको अपने प्रदेश में रोजगार मिलेंगे, एक मजबूत भविष्य मिलेगा और एक सामाजिक समानता मिलेगी जिससे आप सबका विकास इकट्ठे हो पाए. మీ కళలు నిజమైతే అనుకొని సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ గతంలో బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో నమ్మారు. आपकी उम्मीद थी कि किसानों को मजबूत बनाया जाएगा, आत्महत्याएं बंद होंगी, कि आपके जो बच्चे हैं उनका भविष्य अच्छा होगा और नौकरी करके
आप अपने परिवार को मजबूत बना पाएंगे। మీ నమ్మకం మీ విశ్వాసం ఏముండనంటే రైతుల జీవితాల్లో వెలుగు నిండుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు. అందుకోసమే గతంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికినరు. एक आशा थी कि बाबा साहेब अम्बेडकर जी, महात्मा फूले जी, कोमराम भीम जी जैसे महापुरुषों का जो सामाजिक न्याय का सपना था वो पूरी तरह से साकार होगा। మీరు అనుకున్నారు అంబేద్కరు, ఫూలే, కొమరం భీం వారి సామాజిక న్యాయం తెలంగాణలో పూర్తి అవుతుందని చెప్పి మీరు ఆశించిండ్రు. कांग्रेस पार्टी ने ये सपना समझा क्योंकि कांग्रेस पार्टी खुद एक आंदोलन से निकली थी। కాంగ్రెస్ పార్టీ మీ కల గురించి అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన ద్వారానే పుట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. कांग्रेस पार्टी का ये असूल है कि सामाजिक न्याय होना चाहिए, कि सब इकट्ठे आगे बढ़े, और इसी असूल पर स्वतंत्रता संग्राम लड़ा गया। इसीलिए कांग्रेस पार्टी ने जब देखा कि आपका ये सपना था और आप इस सपने के लिए संघर्ष कर रहे थे, इसमें अपनी पूरी शक्ति डाल रहे थे और इतने सारे लोग इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने इस सपने को समझकर तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया। కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం నుంచి కూడా దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మీద నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది. మీ అందరి ఆకాంక్షలు, కోరికలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. उस समय मेरी माताजी सोनिया जी कांग्रेस की अध्यक्ष थी और इस निर्णय को लेने में एक राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है। మా అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. आजकल ज्यादातर पार्टी के नेता वही निर्णय लेते हैं जिससे उनका राजनीतिक स्वार्थ साधा जाता है, लेकिन सोनिया जी ने जब ये निर्णय लिया तो ये निर्णय आपके लिए लिया। उन्होंने ये कहा कि चाहे मेरी पार्टी तेलंगाना में न भी जीते, न भी सरकार बना पाए, तब भी ये तेलंगाना के लोगों का की ये चाहत है, कि सपना है, और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया। తెలంగాణ రాష్ట్రం ఇస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసినా ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ లబ్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నా. మా తల్లి గారు సోనియా గాంధీ గారు రాజకీయం నష్టపోయినా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనం చేస్తున్నాను. उनका सोच, कांग्रेस पार्टी की सोच एक छोटी सोच नहीं थी। उनका नजरिया आगे के लिए था, भविष्य के लिए था, आपकी मजबूती के लिए था। इसीलिए वो ये निर्णय ले पाई और उन्हीं की तरह कांग्रेस पार्टी के जितने भी बड़े बड़े नेता रहे, चाहे जवाहरलाल नेहरू थे, चाहे इंदिरम्मा थी, चाहे उनके बाद मनमोहन सिंह जी थे, चाहे राहुल जी हैं, और तेलंगाना के तमाम नेता हैं, आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं, और इसी सोच के लिए, इसी सोच के जरिए आपके प्रदेश को मजबूत बताने की बात करते हैं। తాత్కాలిక ప్రయోజనాల కోసమో, కొద్ది దూరం చూసి ప్రయోజనాల కోసమో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు. దూరపు చూపుతో మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు. ఏ విధంగానైతే
జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దూర చూపుతో దేశం మంచి కోసం, సమాజం మంచి కోసం, ప్రజల కోసం మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటారో, ప్రజల ఆకాంక్ష కోసం తెలుసుకుంటారో, మా తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. इस सोच का प्रमाण ये है कि उनके कार्यकाल में बड़ी बड़ी संस्थाएं बनी आपकी भलाई के लिए, चाहे आईआईटी, आईआईएम, एम्स, ऐसी संस्थाएं बनी, आपका विकास हुआ तो आप आगे बढ़ पाए. గత కాంగ్రెస్ పెద్దల హయాంలో పెద్ద పెద్ద సంస్థలు ఏర్పడ్డాయి. ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఇటువంటి అన్ని దేశానికి ఎంతో లాభం చేసిన సంస్థలు ఏర్పడే విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. तो जो कांग्रेस की सरकारें बनी वो जनता की सरकारें थी, वो आपको मजबूत बनाने के लिए बनी और उनमें दोनों चीज थी, नजरिया और नियत. अब जब हम नियत की बात करते हैं तो जितने भी काम होते हैं सरकार बगैर सही नियत के वो काम करती नहीं है. अगर सरकार की नियत ये हो कि आपको लूटना है और सिर्फ सत्ता में रहकर भ्रष्टाचार करना है तो वो भलाई के काम नहीं कर पाती. కాంగ్రెస్ ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కట్టుబడి ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రభుత్వాలు అవినీతితో మోసపూరిత విధానం అవలంబిస్తున్న విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనవి చేస్తున్నాను. तो आज हम सब इस मंच पे खड़े हैं और आपके सामने खड़े होकर हमने ये बात कही है कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है. ఈ రోజు మీ అందరికీ మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోడ్ మ్యాప్, ఒక విజన్ తయారు చేసి ఈ రోజు మీ ముందుకు వస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. आपके लिए गारंटी लाए हैं. गारंटी क्या है? गारंटी वो चीजें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे. और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे, उनमें हमने वो काम अभी से शुरू कर लिया है. మీ ముందుకి 6 గ్యారెంటీలు తీసుకొస్తున్నాం. గ్యారెంటీలు అంటే ఏంటిది? మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి. ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టామని చెప్పి నేను మనం చేస్తున్నాను. मेरी बहनें यहाँ बैठी हैं, आप दिन रात मेहनत करती हैं, मैं जानती हूँ, और पूरे समाज का जो बोझ है आप अपने कंधों पर लेते हैं. बच्चों की परवरिश, घर की देखभाल, उसके साथ साथ बाहर जाके काम करना, खेती में मेहनत करना, या कोई नौकरी हो तो वहाँ नौकरी करना, ये सब आप करती हैं. और आज आप कितनी महंगाई का सामना कर रही हैं, चाहे गैस का सिलेंडर हो, चाहे तेल हो, चाहे कुछ भी हो. जब आपको खरीदने जाना होता है तो आपको 10 बार सोचना पड़ता है कि हम ये खरीद पाएंगे, घर ला पाएंगे कि नहीं. कोई घर पे बीमार पड़ता है तो आपके दिल में ये बात आती है कि दवाइयाँ कैसे खरीदेंगे, उनका इलाज कैसे करवाएंगे. అక్కలు చెల్లెలు మీ జీవితాలు ఎంత కష్టంగా జరుగుతున్నాయో నాకు తెలుసు. మీరు పిల్లల్ని పెంచాలి, ఇంటి పని చూసుకోవాలి, వ్యవసాయం పని చూసుకోవాలి, ఎవరైనా బయట కూడా పని చేస్తుండొచ్చు. మీరు ఇన్ని పనులు చేస్తూ ఈ ధరల పెరుగుకి తట్టుకోలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. మీరు ఇంటికి ఏ సామాను కొనాలన్నా మీకు చాలా కష్టతరం అయిపోతుందని చెప్పి మేము గమనిస్తున్నాము. और ये सब मेहनत, ये संघर्ष, इन संकटों का सामना आप इसलिए करती हैं ताकि आपके बच्चे बड़े होकर अपना भविष्य बना पाएं. మీరు ఇదంతా ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లలు పెద్దోళ్ళై ప్రయోజకులై మంచి భవిష్యత్తునాలని చెప్పి నా అక్కలు చెల్లెళ్ళు మీరు కష్టపడుతున్నారు. लेकिन यहाँ आज परिस्थिति ये है कि 40 लाख युवा बेरोजगार हैं. కానీ ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు, 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను. बीआरएस ने वादा किया था कि हर परिवार को एक नौकरी दिलवाई जाएगी. आज लाखों पद खाली हैं लेकिन नौकरियां नहीं दी गई हैं. టిఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం చెప్పిండ్రు, ఇంటికో ఉద్యోగం. కానీ ఈరోజు
లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు నింపలేదనే విషయం మీరు గమనించాలి. और स्थिति ये है कि भर्तियों में भी भ्रष्टाचार है। एक बच्ची ने आत्महत्या की और उस पर भी सवाल उठाया गया कि उसने एप्लीकेशन ही नहीं भरा था। ये परिस्थितियां हैं कि जो संकट है, जो युवाओं का दर्द है, उसे समझने और सुलझाने के बजाय उन पर उंगलियां उठाई जाती हैं, लेकिन रोजगार नहीं दिए जाते। आपके लिए, आपके विकास के लिए काम नहीं किया जाता। ఉద్యోగాలు నింపే ప్రక్రియలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది. చాలా మంది యువకులు తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే వారి క్యారెక్టర్ మీద కూడా ఈ ప్రభుత్వం పెద్దలు ఏలెత్తి చూపుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగంలో నింపే ప్రక్రియలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి లూటీ జరుగుతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. उस्मानिया जैसी यूनिवर्सिटीज में अध्यापकों और पैसों की कमी है। एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई। इनके पूरे कार्यकाल में आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं और उनमें से आधी इन्हीं के नेताओं की है, ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े लेकिन आपके लिए सही सुविधा नहीं बने। ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి రిక్రూట్మెంట్ జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు. కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిచి పెద్ద పెద్ద ఫీజు పెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పి మనం చేస్తున్నాను. इसलिए युवाओं के लिए हमारी जो गारंटी है उसमें हमने कहा है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को एक सरकारी नौकरी दिलवाएंगे। उनके माता पिता या पत्नी को 25,000 रुपए मानसिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। మేమిచ్చిన హామీలలో తెలంగాణ అమరవీరులకి పెద్ద ఎత్తున గౌరవం ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. తెలంగాణలో ఉన్న ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. गल्फ देशों में रोजगार की संभावनाओं को मजबूत करने के लिए स्पेशल गल्फ सेल बनाया जाएगा। Those who go to work in जो लोग गल्फ के देशों में काम करने के लिए जाएंगे उनके लिए एक स्पेशल गल्फ सेल बनाया जाएगा। గల్ఫ్ లో పోయి మీకు తెలుసు ఉత్తర తెలంగాణలో చాలా మంది దుబాయ్ లో గల్ఫ్ లో పనిచేస్తారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. आज मेरे किसान भाइयों की परिस्थिति बहुत ही शर्मनाक है। चाहे पेट्रोल हो, डीजल हो, खाद हो, हर चीज पर खर्चा बढ़ गया है। आपके कर्ज बढ़ गए हैं और सरकार की तरफ से कोई मदद नहीं मिलती। ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో దయనీయంగా మారింది. వ్యవసాయానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ లో పెట్రోల్, డీజిల్, సీడ్స్, లేబర్ అన్ని ధరలు పెరిగినాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదు. खेती से कमाना मुश्किल हो गया है और किसान परेशान और त्रस्त है। వ్యవసాయం నుంచి ఆదాయం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగ్గిపోయింది. इसीलिए हमने ये तय किया है कि हम एमएसपी को बढ़ाएंगे और इसकी हम आपको गारंटी देते हैं। అందుకోసమే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి పెంచి ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. धान के लिए 2,500 रुपए, मक्का के लिए 2,200 रुपए, सोयाबीन के लिए 4,400 रुपए, गन्ना के लिए 4,000 रुपए। అన్ని వ్యవసాయ పంటలకి ఎంఎస్పి పెంచి ఇస్తాము. వరి ధాన్యానికి 2,500, సోయాకి 2,200, షుగర్ కేన్ కి 4,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. अरहर की 6,700 रुपए और कॉटन की 6,500 रुपए।
పత్తికి 6,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ప్రతి పంటకి ఎంఎస్పి కంటే పెంచి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. किसानों के लिए 2 लाख रुपए तक कर्ज माफ किए जाएंगे. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయబోతున్నాము. इंदिरम्मा रायतु भरोसा योजना के तहत किसानों के लिए 15,000 रुपए प्रति एकड़ दिया जाएगा. ఇందిరమ్మ రైతు భరోసా అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और मनरेगा में जो रजिस्टर्ड मजदूर हैं उन्हें हर साल 12,000 रुपए मिलेंगे. భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. मेरे बहनों और मेरे भाइयों, ये जो आपका क्षेत्र है ये आदिवासी बहुल क्षेत्र है और आप तो जानते ही हैं कि इंदिरा जी के दिल में आपके लिए एक बहुत खास जगह थी. ఈ ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇందిరాగాంధీ గారు గిరిజనులు ఆదివాసీలకి ఎంత ప్రేమిస్తుండ్రో మీకు తెలుసు అని చెప్పి నేను చేస్తున్నాను. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था. उनके दिल में आपके लिए आदर थी तथा आपके लिए श्रद्धा थी और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए. वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी जिसके जरिए प्रकृति का आदर होता था. గిరిజనులు ఆదివాసీలు మీరు ఇందిరాగాంధీ గారిని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఎప్పుడు కూడా మీ సంస్కృతిని మీ కల్చర్ని మరి ప్రిజర్వ్ చేయాలని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించారు. ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు మీరంటే ఆదివాసీలు లంబాడీలు గిరిజనులు అంటే ఎంతో గౌరవ మర్యాద ఉండేది. ఆదివాసీలు గిరిజనులు వారి గురించి మీకు ఎంతో ముందు చూపు ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించేవారు. लेकिन अफसोस की बात है कि आज आपके अधिकार छीने जा रहे हैं. ఈ రోజు ఆదివాసీల గిరిజనుల హక్కులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లాక్కుంటున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जबरन आपको जमीन से बेदखल किया जा रहा है. మీ భూముల నుంచి మిమ్మల్ని ఎలగొడుతున్నారు. आपके लिए जो डेवलपमेंट फंड है उसका आप शायद जानते नहीं होंगे लेकिन 40% से ज्यादा अलग अलग कामों में जाता है लेकिन आपके लिए नहीं डाला जाता. మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ అభివృద్ధి నిధుల్లో 40% ఇతర విషయాలకి ఉపయోగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. हमने तय किया है कि एससी के लिए 18% आरक्षण दिया जाएगा और एसटी के लिए 12%. మేము వచ్చిన తర్వాత ఎస్సీలకి 18% రిజర్వేషను ఎస్టీలకి 12% రిజర్వేషన్ ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. अंबेडकर अभय हस्तम के तहत एससी एसटी परिवारों को 12 लाख की मदद मिलेगी. అంబేద్కర్ అభయ హస్తం అనే కార్యక్రమం మేరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इंदिरम्मा पक्का हाउस स्कीम के तहत बेघर एससी एसटी परिवारों को घर बनाने के लिए जमीन और 6 लाख रुपए मिलेंगे. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలం ఇస్తూ ప్రతి ఇంటి కింద 6 లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతున్నారు. और आदिवासी ग्राम पंचायतों के लिए 25 लाख रुपए दिए जाएंगे. ప్రతి గిరిజన గ్రామ పంచాయతీ ఆదివాసీ గ్రామ పంచాయతీలకి 25 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాము. जब कांग्रेस पार्टी वन अधिकार का एक्ट लाई थी तब 8 लाख से अधिक एकड़ जमीन पर पट्टे दिए गए थे.
ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 8 లక్షల ఎకరాలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 8 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. आपको याद होगा कि पोडू लैंड्स के पट्टे आपको मिले थे. పోడు ల్యాండ్స్ పోడు భూముల పట్టాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చింది. लेकिन बीआरएस सरकार ने ये सब बंद कर दिया. బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది, ఆపేసింది. मैंने महिलाओं की बात की. मेरी बहनों, आपके लिए महालक्ष्मी योजना के तहत 2500 रुपए हर महीने दिए जाएंगे. మహాలక్ష్మి పథకం కింద నా అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. गैस सिलेंडर 500 रुपए का मिलेगा. और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं, उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. గ్యాస్ సిలిండరు అందరికీ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. అదే విధంగా 18 ఏళ్ళు దాటిన నా చెల్లెలకి చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతున్నాము. देखिए, आपको चुनना है. एक तरफ बीआरएस की सरकार है. शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं. आज सरकार वो नहीं चला रहे हैं. मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं. బిఆర్ఎస్ వాళ్ళు ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసినారు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీతో మిలాఖాత్ అయిపోయినరు. బిఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నరేంద్ర మోదీ నడిపిస్తున్నాడు. लैंड माफिया, सैंड माफिया, माइंड माफिया, वाइन माफिया सबके साथ मिले हुए हैं. जिस तरफ आप देखो, आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है. जहां लूट सकते थे वहां से लूट रहे हैं. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్స్ మాఫియా, మైన్స్ మాఫియా అన్ని కలిసిపోయినాయి బిఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎక్కడెక్కడి నుంచి లూటీ చేయాలో మిమ్మల్ని లూటీ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. और सरकार का ध्यान महंगाई को मिटाने पर नहीं है, रोजगार बनाने को पर नहीं है, आपको मजबूत करने पर नहीं है. सरकार का ध्यान सिर्फ इन माफियाओं को बचाने में लगा हुआ है. ఈ ప్రభుత్వం యొక్క దృష్టి మీ పిల్లల ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ మీ జీవితాలు మెరుగుపరచడంలో లేవు. ఈ మాఫియాలను రక్షించడానికే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. रंगारेड्डी जिले में हजारों करोड़ों के जमीन पर घोटाला किया. भूदान की जमीन रिकॉर्ड से ही गायब कर दी. రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల భూములు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు లాక్కున్నారు. భూదాన్ మూమెంట్లోని భూములు రికార్డ్ నుంచే తీసేసిండ్రు ఈ ప్రభుత్వం. कांग्रेस के जमाने में इन जमीनों को बेचना खरीदना मना था. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూదాన్ భూములని అమ్మడం కానీ కొనడం కానీ నిషేధం ఉండింది. आज इन्होंने ये जमीनें भी लैंड माफिया और अपने करीबों को बेच दिया है. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఈ భూములను కూడా ల్యాండ్ మాఫియాకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసిండ్రు. आपको ये शब्द याद होंगे, बंगारू तेलंगाना याद है? ये शब्द, ये वादा आपको बीआरएस ने किया था कि तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे. బిఆర్ఎస్ వాళ్ళు బంగారు తెలంగాణ చేస్తామని మీకు హామీ ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చి మోసం చేసిన విషయం గుర్తు చేస్తున్నా. लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया. వీళ్ళు 100 కోట్ల లూటీలు చేసుకున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినరు. మీ స్వప్నం కానీ మీ కల కానీ ధ్వంసం చేసింది బిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ ప్రభుత్వం. आपका सपना था कि सामाजिक न्याय होगा. మీ స్వప్నం మీ కల
సామాజిక న్యాయం కావాలని ఉండే. सामाजिक न्याय कौन सा? इनके 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं और इनके पास 13 मंत्रालय हैं। ఇప్పుడు సామాజిక న్యాయం బీఆర్ఎస్ లో జరుగుతలేదు. 17 మంది మంత్రుల్లో 3 వీరు కుటుంబ సభ్యులే మంత్రులు. 18 మంత్రిత్వ శాఖలు వీళ్ళ కుటుంబం దగ్గరనే ఉన్నాయి. और बीसी की संख्या 50% से ऊपर है, लेकिन मंत्रालय में सिर्फ 3 मंत्री हैं। బీసీలది బీసీలు జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్నారు. కానీ వీళ్ళ మంత్రిత్వ శాఖలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 34% आरक्षण से घटाकर 23% कर दिया है। 27% నుంచి బీసీల రిజర్వేషన్ 23% కి తగ్గించిండ్రు. राहुल जी यहाँ बैठे हैं, सब जगह जाते हैं तो जातिगत जनगणना की बात करते हैं। बिहार में ये जनगणना की गई, पता चला कि ओबीसी, आदिवासी, शेड्यूल कास्ट के 84% लोग हैं। और आप सोचिए और अपने आप से पूछिए कि 84% लोग हैं बिहार प्रदेश में, लेकिन उनका प्रतिनिधित्व नहीं है। బీహార్లో ఏ విధంగా అయితే బీసీలో కాస్ట్ సెన్సెస్ జరిగిందో దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సెస్ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతటా పర్యటన చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా తగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని చెప్పి మేము మనవి చేస్తున్నాము. सच्चाई ये है कि हमारे पूरे देश की यही असलियत है। हम कहते हैं कि जातिगत जनगणना करिए और ये चुप हो जाते हैं। ये गिनती भी नहीं करना चाहते, ये गिनती भी नहीं करना चाहते कि कितने बीसी है, कितने एससी है, कितने एसटी हैं। इनको अपना हक देना छोड़िए, गिनती से डर रहे हैं। వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది క్యాస్ట్ వైడ్ సెన్సెస్ చేయాలని. నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి నోరు మూసుకొని కూర్చుంది. వాళ్ళ హక్కులు ఇవ్వడం దూరంగా పెట్టండి, కనీసం క్యాస్ట్ వైడ్ సెన్సెస్ చేయడానికి కూడా మోదీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. तो ये सामाजिक न्याय देंगे कैसे? లెక్కలే చేయనప్పుడు, కులపరంగా సెన్సెస్ చేయనప్పుడు వీళ్ళు న్యాయం ఎట్లా చేస్తారు? సామాజిక న్యాయం ఎట్లా చేస్తారు? इनकी बातें खोखली हैं। चुनाव के समय बड़ी बड़ी बातें करते हैं, उसके बाद भूल जाते हैं। लूट में, भ्रष्टाचार में, इन्हीं चीजों में व्यस्त रहते हैं। వీళ్ళ మాటల్లో అర్థం లేదు, మోసపూరిత మాటలు. ఎలక్షన్స్ లో ఏదో మాటలు చెప్పి వాగ్దానాలు చేసి పూర్తిగా మర్చిపోతారు, జనాన్ని మోసం చేస్తున్నారు. मोदी जी ने कितने बड़े बड़े वादे किए थे। ट्राइबल यूनिवर्सिटी बनाएंगे, स्टील प्लांट लगवाएंगे, हॉर्टिकल्चर यूनिवर्सिटी बनाएंगे। क्या बनाया? మోదీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెడతా అన్నాడు. ఏది ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. जो बनाया वो सब अपने बड़े बड़े उद्योगपति दोस्तों को सौंप दिया। BHEL, BSNL, DMRL, HAL, रेलवेज की बात कर रहे हैं, कुछ नहीं छोड़ा। నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంస్థలని, పబ్లిక్ సెక్టర్లని, బిహెచ్ఏలు, హెచ్ఏఏలు, రైల్వేస్ లో కొంత భాగం ప్రైవేట్ తన ఉద్యోగపతి దోస్తులకి, వ్యాపారవేత్తలకి ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు. 60 लाख करोड़ की कंपनियां 6 लाख करोड़ में बेच डाली। 7 లక్షల కోట్ల కంపెనీలు 6 లక్షల కోట్లు అమ్ము చేయబడుతున్నాయి. ना इन्होंने जो बनी हुई संस्थानी थी उनकी बचत, उनकी हिफाजत की, ना इन्होंने कुछ नया बनाया। सिर्फ नए नए वादे, नए नए बातें करते रहे। तो बहनों और भाइयों, मैंने बहुत लंबा बोल लिया है, लेकिन इस सब चीज़ों का, जितनी भी बातें मैंने की हैं, इनका एक ही सार है। आप समझदारी से अपना वोट दो, आप विवेक से अपना वोट दो और देखो कि आपके जीवन का क्या अनुभव है। आपके जीवन में तरक्की आई है कि नहीं? अगर नहीं आई है तो आप देखिए कि कांग्रेस के प्रदेशों के लोगों में तरक्की आई है कि नहीं। क्या कर रही है कांग्रेस? जहाँ जहाँ गारंटी दी है
क्या वो गारंटी पूरी कर रही है कि नहीं? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదు. జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటేయండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సామాన్య ప్రజల జీవితాల్లో మెరుగు వచ్చింది. మీరు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చూడండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और आप सबसे पहले नेता और पार्टी की नीयत देखिए। आप देखिए कि आपका अनुभव क्या रहा है कि बीआरएस ने बीजेपी से मिलकर कितना भ्रष्टाचार किया है आपके साथ, आपके प्रदेश में, और आपके विकास के लिए कुछ नहीं किया। మీరు నాయకులు పార్టీల వ్యక్తిత్వము క్యారెక్టర్ చూడండి. బిఆర్ఎస్ పార్టీలు అందరూ దోపిడీ చేసుకుంటున్నారు. బిఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तो जैसे मैंने कहा, इन सब बातों का सार यही है कि ये वोट जो इस चुनाव में आप डालने जा रहे हैं, ये आपके पक्ष में जाना चाहिए। ये वोट, मेरी बहनें आप यहाँ बैठी हैं, आपके बच्चों के भविष्य को बनाने के लिए जाना चाहिए। मेरे भाई आप सब यहाँ हैं, आपको रोजगार मिलना चाहिए, आप विकसित हों, आप फूले फले और आपका भविष्य अच्छा हो, इसलिए आपका वोट जाना चाहिए। అక్కలు చెల్లెళ్ళు, మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈసారి మీరు ఓటేయండి. అన్నలు తమ్ముళ్ళు, మీ భవిష్యత్తు కోసం, మీ ఉద్యోగాల కోసం, మెరుగైన జీవితం కోసం ఓటేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तो सोच समझ के अपना वोट डालिए। आप जानते हैं कि यहाँ के उम्मीदवार सीतक्का जी और सत्यनारायण बोपापल्ली जी हैं। इनको भारी से भारी बहुमत से जिताइए और अपने भविष्य को मजबूत बनाइए। जय हिंद। धन्यवाद मैडम, आपको तेलंगाना कांग्रेस के जरिए धन्यवाद करते हुए अभी अपना नेता राहुल गांधी जी को आमंत्रित करते हैं बोलने के लिए. గట్టిగా రాహుల్ గాంధీ గారి చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారు ప్రసంగిస్తారు. గట్టిగా. मानिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी मल्लू जी, प्रियंका जी, उत्तम रेड्डी जी, मधु याक्षी जी, कोमट रेड्डी जी, श्रीधर बाबू जी, सीतक्का जी, बलराम नायक जी, पोदम विराया जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, भाइयों और बहनों, प्यारे कार्यकर्ताओं, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत, नमस्कार। కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలు, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. आज मुझे यहाँ आकर बहुत खुशी हुई। जैसे मेरी बहन ने कहा, शायद इतना सुंदर मंदिर मैंने पहले नहीं देखा। నేను ఈరోజు రావడం ఎంతో సంతోషిస్తున్నాను. మా చెల్లెలు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత సుందరమైన రామప్ప గుడి చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. आप लोग जानते हो कि जो चुनाव हो रहा है ये दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है। ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను. तेलंगाना का वायदा कांग्रेस पार्टी ने आपसे 2004 में किया था। తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004లో చేసింది. और पूरी दुनिया को मालूम है कि उस वायदे को कांग्रेस पार्टी ने पूरा करके दिखाया। ప్రపంచమంతా తెలుసు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచం అంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను. आमतौर से राजनीतिक पार्टियां वैसे वायदे नहीं लेती जिससे उनका नुकसान हो सकता है. ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు. मगर हमने इन चीजों के बारे में नहीं सोचा. हमने तेलंगाना की जनता के बारे में सोचा, तेलंगाना के गरीब लोगों के बारे में सोचा और ये निर्णय लिया. రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలుగోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము. और ये सच्चाई आपके सामने है, इसको कोई मिटा नहीं सकता है. ఇది సత్యం. తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే. आपके सामने आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं. మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు, మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు. दलितों और आदिवासियों को उन्होंने जमीन देने का वायदा किया था. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు. उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकड़ जमीन देंगे. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. मैं आपसे पूछना चाहता हूं, चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी? మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఈ 3 ఎకరాల వ్యవసాయ పొలం వచ్చిందా? उन्होंने रोजगार का वायदा किया, क्या उन्होंने आपको रोजगार दिया? ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు. ఉద్యోగాలు వచ్చినాయా? उन्होंने साफ सरकार चलाने की बात की थी, क्या उन्होंने भ्रष्टाचार किया? నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు. ఇతను అవినీతి చేసిండా లేడా? कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు. धरनी पोर्टल स्कैम में उन्होंने आपकी जमीन आपसे छीनी. ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు. घर बनाने का वायदा किया था. मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों के लिए उन्होंने घर बनाए? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు? कर्जा माफी का वायदा किया था, कहा था कि 1 लाख रुपए तक कर्जा माफ करेंगे. किसका कर्जा माफ किया, आप बताइए. 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని వాదా ఇచ్చిండు. 1,00,000 రూపాయలు రైతులకి రుణమాఫీ చేసిండా? और दूसरी तरफ देखिए, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఇచ్చిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. राजस्थान में हमने मुफ्त में, फ्री में इलाज करने का वायदा किया था. आज आप राजस्थान में जाके पूछिए, 25 लाख रुपए मुफ्त में हर व्यक्ति को इलाज किया जाता है. రాజస్థాన్లో అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నాము. 25 లక్షల రూపాయల వరకు ఎవరికైనా సరే, ఏ ట్రీట్మెంట్ అయినా సరే ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్లో कोई भी बीमारी हो, चोट लगे, कैंसर हो, डायबिटीज हो, दिल का दौरा पड़े, गरीब से गरीब व्यक्ति राजस्थान में मुफ्त में इलाज करा सकता है. రాజస్థాన్లో మీకు ఎటువంటి రోగము, అనారోగ్యమైనా సరే, డయాబెటీస్ కానీ, గుండెపోటు కానీ, క్యాన్సర్ కానీ దెబ్బ తాకినా అందరికీ రాజస్థాన్లో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఉచితంగా వైద్యం అందుతుంది. हिंदुस्तान में सबसे अच्छा स्वास्थ्य का सिस्टम आज राजस्थान में चल रहा है. భారతదేశంలో హాస్పిటల్ సిస్టము
ఉచితంగా వైద్యం ఇచ్చే సిస్టము దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. छत्तीसगढ़ में हमने किसानों से कर्जा माफी का वायदा किया, वो वायदा पूरा किया. ఛత్తీస్గఢ్లో రైతులకి రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసినాము. किसानों से हमने कहा कि 2,500 रुपए में हम उनको धान खरीदवाएंगे. ఛత్తీస్గఢ్లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి 2,500 రూపాయలకి కొంటాము అని మాట ఇచ్చినాము. ఆ మాట మేరకు ఛత్తీస్గఢ్లో వరి ధాన్యాన్ని 2,500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాము. आज देश में धान के लिए सबसे ज्यादा पैसा छत्तीसगढ़ के किसानों को मिलता है. మొత్తం భారతదేశంలో వరి ధాన్యం కొనుగోలు ధర ఎక్కువ ధర ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది చెప్పి మనం చేస్తున్నాను. कर्नाटक में हमने 5 गारंटी का वायदा किया. पहले दिन हमारी कैबिनेट ने वो गारंटी पूरी कर दी. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చినాము. మొదటి రోజే మా క్యాబినెట్ 5 గ్యారంటీలు అమలు తీసుకొచ్చింది. कर्नाटक में जाइए, कर्नाटक में महिलाएं बस का पैसा नहीं देती हैं, मुफ्त में घूमती हैं. కర్ణాటక పోయి చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు. हर महीने कर्नाटक के किसानों के बैंक अकाउंट में, कर्नाटक के महिलाओं के बैंक अकाउंट में पैसा आता है. ప్రతి నెల మహిళలు రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా పైసలు వస్తున్నాయి. तो जो हम कहते हैं हम करके दिखाते हैं. మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నా. आदिवासी इलाका है, सबसे जरूरी बात आपकी जमीन की है. ఇది ఆదివాసీ ప్రాంతం, అన్నిటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం. इससे शायद जरूरी कोई बात नहीं है. దీనికంటే ముఖ్యమైనది మరొక అంశం లేదు. और मैं आपको इस स्टेज से कह रहा हूं, जो आपकी जमीन है, जो आपका हक है, वो हम आपको गारंटी करके वापस देंगे. నేను ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా, మీ భూములు, మీ హక్కులు మీకు వాపస్ ఇస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నా. पोडू लैंड, पोडू जमीन और जो असाइंड जमीन है, जो आपकी है, जो आपका हक है, वो उसको हम पूरा करके दिखाएंगे. పోడు భూముల విషయంలో, అసైన్ భూముల విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా. आप याद रखिए, जब हमारी दिल्ली में सरकार थी, हम ट्राइबल बिल लाए थे, पैसा बिल लाए थे आपके लिए. మేము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ బిల్లు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చిన చెప్పి మనం చేస్తున్నాను. आपकी जमीन का हक, जल का हक, जंगल का हक हमने आपको दिया था. మీకు మీ భూముల హక్కు, మీ నీళ్ల హక్కు అన్ని కూడా మేమిచ్చినామని చెప్పి నేను మనం చేస్తున్నాను. जो हमने कहा हमने करा. మేము ఏ మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాము. और जो आज मैंने कहा है उसको हम पूरा करके दिखाएंगे. ఈ రోజు నేను ఇచ్చే మాట నిలబెట్టుకుంటాము అని చెప్పి నేను మనం చేస్తున్నాను. तेलंगाना के लिए हमने और भी गारंटीज दी हैं. తెలంగాణ కోసం మరికొన్ని గ్యారంటీస్ ఇస్తున్నాము. महालक्ष्मी 2,500 रुपए हर महीने महिलाओं को. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. 500 रुपए का गैस सिलेंडर. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. रायतू भरोसा 15,000 हर साल प्रति एकड़. రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. और 12,000 रुपए मजदूरों को. భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. गृह ज्योति स्कीम, जिसमें हम 200 यूनिट बिजली के मुफ्त में देंगे. గృహ జ్యోతి అనే పథకం కింద అందరి కరెంటు బిల్లుల్లో 200 యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. इंद्रम्मा इंड्लू स्कीम 5 लाख रुपए घर बनाने के लिए. ఇందిరమ్మ పథకం కింద అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము.
और जिन्होंने तेलंगाना की लड़ाई में भाग लिया, जिन्होंने अपना खून पसीना दिया, उनके लिए 250 स्क्वायर यार्ड का घर। ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనరో వాళ్ళకి ఇంటి స్థలం కింద 250 గజాలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. चौथा स्कीम में 4000 रुपए महीने हमारे बुजुर्ग लोगों के लिए, పెన్షన్ పెంచి అందరికీ 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. और युवा विकासम में 5 लाख रुपए असिस्टेंट्स स्टूडेंट्स को कॉलेज फीस के लिए। యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. और आखिरी बात मैं यहां कहना चाहता हूं, आपका यहां हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे। ఇది చాలా పెద్ద ప్రకటన. జాతర దినాలే సమ్మక్క సారక్క ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है। కుంభ మేళా ఎట్లయితే జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ చేయబోతున్నామో, సమ్మక్క సారక్క ఉత్సవాన్ని కూడా జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము. जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम ये काम आदिवासियों के लिए करेंगे। ఇది ఢిల్లీలో మా ప్రభుత్వం రాగానే సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము. भाइयों और बहनों, आपसे मैं एक आखिरी बात कहना चाहता हूं। చివరి మాట, तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है। తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది. बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है। బీజేపీ ఆల్రెడీ ఓడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణలో. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते। గుర్తుపెట్టుకోండి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవాలని కోరుకుంటుంది. ये दोनों एक साथ काम कर रहे हैं। బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ మిలాఖాత్ అయి ఉన్నాయి. और इनके साथ एमआईएम भी मिली हुई है। వీళ్ళతో సహా ఎంఐఎం కూడా కలిసి ఉంది. अब देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया। పార్లమెంట్ లో బీజేపీ ఏం కోరుకుంటే బీఆర్ఎస్ దానికే మద్దతు పలుకుతుంది. किसान बिल में पूरा समर्थन दिया, పార్లమెంట్ లో అన్ని చట్టాలకి బీజేపీకి जीएसटी में पूरा समर्थन दिया। బీజేపీకి అన్ని విధాలుగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं। గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ములాఖాత్ అయిపోయినాయి, మిలాఖాత్ అయిపోయినాయి మనం చేస్తున్నాను. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं, मेरे ऊपर 24 केस लगाए हुए हैं, मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं। నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది. నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు, నా ఇల్లు తీసుకుండ్రు, నా మీద 24 కేసులు పెట్టిండ్రు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు. आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा। బీఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను. हमारी बीजेपी के साथ विचारधारा की लड़ाई है। మాకు బీజేపీతో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతానని చెప్పి మనం చేస్తున్నాను. आप देखिए, पूरे देश में बीजेपी कांग्रेस पार्टी पर आक्रमण करती है। మొత్తం దేశంలో
బీజేపీ కాంగ్రెస్ పార్టీపై యుద్ధం ప్రకటిస్తుంది. हमारे नेताओं पर आक्रमण करती है, हमारे ऊपर केस डालती है, మా నాయకులపై దాడి చేస్తారు, మాపై కేసులు పెడతారు. क्योंकि वो जानते हैं कि कांग्रेस पार्टी विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, సెక్యులరిజం పార్టీ. ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీతో కాంప్రమైజ్ కాదు కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు. और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं. వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉన్నాడని. जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे, जो चाहिए मिल जाएगा. వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా టైట్ చేస్తారు, కేసీఆర్ కొద్దిగా టైట్ చేస్తారు, వీళ్ళు లైన్లో పడతారు. इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए. हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है. हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे. हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे. అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము. దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము. బీజేపీని ఓడిస్తాము. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి. कर्नाटक में हराया, हिमाचल में हराया, तेलंगाना में हराएंगे, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, मिजोरम, हर स्टेट में हम बीजेपी को हराएंगे. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీని ఓడించినాము. ఇప్పుడు తెలంగాణలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరాంలో 5 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. इसीलिए बहुत जरूरी है कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं. ఇది చాలా అవసరం. బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ బి టీం బీఆర్ఎస్ ని కూడా ఓడగొట్టాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. आप सब यहां शाम के समय आए, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद. మీరు ఈ సాయంత్రం వేళ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. नमस्कार, जय हिंद. నమస్తే, జై హింద్, జై. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి